మిత్రులారా నమస్తే. హృదయపూర్వక పార్శ్వ ఏకాదశి శుభాకాంక్షలు. భాద్రపద మాస శుక్లపక్ష ఏకాదశినే పార్శ్వ ఏకాదశి అంటాం. శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉండేటటువంటి పవిత్రమైన సమయం చాతుర్మాస సమయం. ఆ శ్రీహరి ఆషాఢమాస తొలి ఏకాదశి నుండి కార్తీక మాస తొలి ఏకాదశి వరకు యోగ నిద్రలో ఉంటాడు. ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీక తొలి ఏకాదశి. ఆషాఢం తొలి ఏకాదశిలో నిద్రకు ఉపక్రమిస్తాడు కాబట్టి కార్తీక తొలి ఏకాదశికి 4 మాసాలు పూర్తవుతాయి. నిద్రకు ఉపక్రమించినటువంటి ఆషాఢమాస తొలి ఏకాదశి నుంచి ఈ భాద్రపద తొలి ఏకాదశి నాడు, శుక్లపక్ష ఏకాదశి నాడు ఆ క్షీరాబ్దిలో శేషతల్పంపై పవళించినటువంటి శ్రీ మహావిష్ణువు ఎడమవైపు నుంచి కుడివైపుకు ఒత్తిగిల్లుతాడు. తన యొక్క భంగిమని మార్చుకుంటాడు. అందువల్ల దీన్ని పార్శ్వ ఏకాదశి అంటాం. వాసుదేవ జగన్నాథ ప్రాప్తేయం ద్వాదశీ తవ పార్శ్వేన పరివర్తస్య సుఖం స్వపిహి మాధవ. వసుదేవుడి కుమారుడైనటువంటి సర్వజగత్తుకు పాలకుడైనటువంటి ఆ శ్రీపతి అలా శేషతల్పముపై పక్కకు ఒత్తిగిల్లడం వల్ల ఆయన యొక్క భంగిమ మార్పు చెందింది, పరివర్తన చెందింది. కాబట్టి ఈ రోజుని పార్శ్వ పరివర్తని ఏకాదశి అని కూడా అంటాం. అలాగే ఈ పార్శ్వ పరివర్తని ఏకాదశికి మరొక పేరు వామన ఏకాదశి. వామనుడు శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తి మదమనచడానికి అవతరించినటువంటి అవతారం. దశావతారాలలో 5వ అవతారం. వామనుడు బాలబ్రహ్మచారిగా పొట్టి ఒడుగుగా అవతరించి బలిచక్రవర్తిని 3 అడుగుల నేల అడిగాడు. బలిచక్రవర్తి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు వామనుడు త్రివిక్రముడై విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. అది ఈ భాద్రపద మాస శుక్లపక్ష ఏకాదశి రోజే. అందువల్ల వామన ఏకాదశి అని ఈ పార్శ్వ ఏకాదశికే మరొక పేరు. ఆ వామనుడి యొక్క అద్భుతమైనటువంటి ఆ విశ్వరూపాన్ని పోతన గారు అత్యద్భుతంగా వర్ణించారు. ఇంతింతై ఒటుడింతయై మరియు తానింతై నభో వీధిపైనంతై తోయగ మండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రునికంతయై ధ్రువునిపైనంతై మహర్వాటిపైనంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై. ఆ చిన్ని ఒడుగు ఇంతింతై ఒటుడింతయ్యై, ఇంతవాడు ఇంతవాడై అంతవాడై, నభోవీధిపైనంతై, ఆ ఆకాశం కంటే పెద్దవాడై, తోయద మండలాగ్రమున కల్లంతై, మేఘమండలం చివరి వరకు పెరిగి ప్రభారాశిపైనంతై, సూర్యమండలాన్ని దాటి చంద్రుని కంతయై, చంద్రమండలాన్ని దాటి ధ్రువుని పైనంతై, ధ్రువమండలాన్ని దాటి మహర్వాటిపైనంతై, ఆ మహర్లోకాన్ని కూడా అధిగమించి సత్యపదోన్నతుండగుచు, సత్యలోకాన్ని కూడా అధిగమించి బ్రహ్మాండాంత సంవర్ధియై, బ్రహ్మాండం యొక్క చివరి వరకు వృద్ధి పొందాడు. అలా
తన యొక్క విశ్వరూపంతో బ్రహ్మాండమంతా ఆక్రమించి ఒక్క అడుగుతో భూమిని, మరో అడుగుతో స్వర్గలోకాన్ని ఆక్రమించి మూడవ అడుగుకు స్థలం చూపిమన్నాడు బలిచక్రవర్తిని. బలిచక్రవర్తి తన మాటను నిలబెట్టుకోవటం కోసం తన తలనే చూపించాడు. ఆ విధంగా శ్రీ మహావిష్ణువు బలిని పాతాళానికి తొక్కేయటం జరిగింది. అలాంటి ఆ వామనుడు అదితికి జన్మించిన దినం భాద్రపద మాస శుక్లపక్ష ద్వాదశి, అంటే రేపటి దినం. కాబట్టి రేపు వామన జయంతి. మిత్రులారా, వామన జయంతి విశేషాలతో మరో వీడియోలో కలుసుకుందాం. శుభం భూయాత్. హరి ఓం తత్సత్.